న్యూస్ అవర్ అప్డేట్ చూద్దాం. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ప్రగతి మైదాన్ భారత్ మండపంలో జరిగే రైజీనా డైలాగ్ 2026 ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా 110 దేశాల నుంచి వచ్చిన దౌత్యవేత్తలు, మేధావులు, రాజకీయ ప్రతినిధులతో కలిసి వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించున్నారు. సాంకేతికత, సుపరిపాలన, భవిష్యత్తు అనే అంశాలపై చంద్రబాబు కీలక ఉపన్యాసం చేయనున్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్, డేటా ఆధారిత విధాన నిర్ణయాలు, డిజిటల్ పౌర సేవలు వంటి అంశాలను వివరించున్నారు. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ డెస్టినేషన్గా ఏపీని తీర్చిదిద్దేందుకు అనుసరిస్తున్న నిర్ణయాలను వివరించే అవకాశం ఉంది. కార్యక్రమం ముగిసిన తర్వాత ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు. ప్రజా ప్రతినిధుల మధ్య జరిగిన క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రొఫెషనల్స్ కు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. వారిని చూస్తుంటే తనకు పాత రోజులు గుర్తొస్తున్నాయని అన్నారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పరిమితం కాకుండా ఆల్రౌండర్లుగా నిలిచారని కొనియాడారు. ప్రతి ఒక్క నేత కలిసిమెలిసి కుటుంబంలో పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన సభ్యులకు చంద్రబాబు బహుమతులను అందజేశారు. అంతకుముందు హూ ఈజ్ హూ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు సీఎం. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణ రెండో రోజు ముగిసింది. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ ని ఎస్పీ విచారణ చేశారు. రెండో రోజు కూడా కస్టోడియల్ టార్చర్ కి సంబంధించి పలు ప్రశ్నలు సునీల్ నాయక్ ను అడిగినట్లుగా తెలుస్తోంది. రఘురామకృష్ణంరాజుకు గాయాలయ్యాయని చేసిన ఫిర్యాదుపై ప్రశ్నించినట్లు సమాచారం. సిఐడి అదుపులో ఉన్న టైంలో రాత్రిపూట ముసుగు ధరించొచ్చిన వ్యక్తులు వివరాలు అడిగారు. అయితే అటువంటి వారెవరూ రాలేదని సునీల్ నాయక్ పోలీసులకు సమాధానం ఇచ్చారు. ఇదే టైంలో రఘురామకృష్ణంరాజు అరెస్టు వ్యవహారంలో జరిగిన పరిణామాలపై కూడా అధికారులు ఆరా తీశారు. మరో 2 రోజుల పాటు విచారణ జరగనున్నందున పూర్తి స్థాయిలో సునీల్ నాయక్ నుంచి సమాచారం సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. కీలక నిందితులకు చెందిన 441 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, బూనెటి చాణక్యం, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి ఆస్తులను అటాచ్ చేసింది. 2019 తర్వాత లిక్కర్ పాలసీలో మార్పులు చేసినట్లుగా ఈడీ గుర్తించింది. 1048 కోట్లు కొల్లగొట్టారని ఈడీ ఆరోపిస్తోంది. ప్రభుత్వానికి 4000 కోట్ల రూపాయల నష్టం జరిగినట్టుగా తెలిపింది. కాకినాడ అర్బన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ షేక్ పర్వీన్ సుల్తానాను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అవినీతి ఆరోపణలు రావడంతో సుల్తానాపై చర్యలు తీసుకున్నారు. ఆమె ఇబ్బందులకు గురి చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తోందని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్, ఎంపీకి, మెడికల్ షాప్ నిర్వాహకులు ఫిర్యాదులు చేశారు. దీంతో ప్రాథమికంగా విచారణ జరిపిన ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మహిళా దినోత్సవం వేడుకల పేరుతో నర్సింగ్ సిబ్బంది తీరు వివాదాస్పదంగా మారింది. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ స్టాఫ్ ఆఫీస్ రూమ్లో ఆటపాట్లతో హోరెత్తించారు. పెద్ద సౌండ్తో ఐటెం సాంగులకు స్టెప్లేశారు. వారి తీరు చూసి తోటి సిబ్బంది కూడా ముక్కున వేలేసుకున్నారు. రోగులను పట్టించుకోకుండా రెస్ట్ రూమ్లో వేరు చేసిన చిందులపై విమర్శలు వెలువెత్తాయి. విజయవాడ కనకదుర్గ ఆలయంలో 50 లక్షల విలువైన బంగారం చోరీ అయింది. ఓ భక్తురాలు నుంచి బంగారం ఉన్న బ్యాగును దోచుకున్నారు. ఆ భక్తురాలు హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చింది. ఈ రోజు కుంభాభిషేకం సందర్భంగా ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. హైదరాబాద్కు చెందిన భక్తురాలు కూడా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత రావి చెట్టు దగ్గరకు వచ్చారు. అక్కడ రద్దీ ఎక్కువగా ఉన్న టైంలో బంగారం ఉన్న బ్యాగును తస్కరించారు. బాధితురాలి ఫిర్యాదుతో విజయవాడ వన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలను చెల్లడపడుతున్నారు. అయితే కుంభాభిషేకం కోసం ఏర్పాటు చేసిన టెంట్లు సీసీ కెమెరాలకు అడ్డు తగలడంతో దొంగలను గుర్తించడం కష్టంగా మారింది. వంట గ్యాస్ సప్లై డిమాండ్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉపశమనం లభించింది. ఎలాంటి నియంత్రణ లేకుండా టీటీడీకి వంట గ్యాస్ సరఫరా చేసేందుకు ఐఓసీ ఆమోదం తెలిపింది.
శ్రీశైలం ఆలయంలో అమ్మవారి కుంభోత్సవ ప్రక్రియ మొదలైంది. ప్రక్రియలో చైత్రమాసం వరకు వచ్చే ప్రతి శుక్రవారం, మంగళవారం అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కుంభోత్సవంలో భాగంగా వచ్చే నెల 7న శ్రీ భ్రమరాంబాదేవికి వార్షిక కుంభోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఆ రోజు స్వామివారి ఆలయ ఉద్యోగి స్త్రీ వేషధారణలో అమ్మవారికి హారతి ఇవ్వడం ప్రధాన ఘట్టం. అదే రోజు అమ్మవారికి పసుపు, కుంకుమ, గుమ్మడికాయలు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు సమర్పించి సాత్విక బలి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అల్లూరు జిల్లా అరకులోయలో కాఫీ తోట అగ్నికి ఆహుతైంది. అరకులోయ మండలం బస్కీ పంచాయతీలోని కందిరితోట గ్రామంలో అప్పలనాయుడు అనే రైతుకు చెందిన కాఫీ తోటలో మంటలు వ్యాపించాయి. దీంతో 2 ఎకరాల కాఫీ తోట, మిరియాల పంట పూర్తిగా దగ్ధమైంది. గ్రామస్తులంతా కలిసి మిగిలిన తోటలకు మంటలు వ్యాపించకుండా అదుపు చేయగలిగారు. 5 లక్షల రూపాయల వరకు నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. రైతుకు న్యాయం చేయాలంటూ గిరిజన రైతు సంఘాలు ప్రభుత్వ అధికారులను ఆశ్రయించారు. హైదరాబాద్ను బాగు చేద్దాము అనుకుంటే కొందరు అడ్డుపడుతున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. వాళ్ళు మాత్రం ఫామ్ హౌస్లు కట్టుకుని సేద తీరుతున్నారని చెప్పారు. రోడ్లు నిర్మించాలన్నా కొందరి భూమి తీసుకోవాల్సి ఉంటుందని, వారికి మంచి నష్టపరిహారం ఇస్తామన్నా అన్నారు ముఖ్యమంత్రి. మూసీ నదిలో చెత్త, మురికి పేరుకుపోయిందని, అలాంటి వాతావరణంలో ఉండాలని ఎవరూ కోరుకోరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసే వ్యాపారాలను విస్తరిస్తామని చెప్పారు. తెలంగాణ సొమ్ముతో కేరళలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ఆర్భాటం చేస్తోందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఒకవైపు రాష్ట్రంలో ఖాళీ ఖజానా అంటూ దుష్ప్రచారం, మరోపక్క రాష్ట్రంలో డబ్బా ప్రచారం అంటూ ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాల ఎన్నికలకు తెలంగాణను ఏటీఎంగా మార్చారని విమర్శించారు. కోట్లు ఖర్చు చేసి కేరళలో ఫుల్ పేజీ యాడ్స్ ఇవ్వడంపై ఏంటి అంటూ ఆయన మండిపడ్డారు. ఇక్కడ పథకాలు అమలు చేసే తెలివి లేదు, కానీ ప్రకటనల పేరిట తెలంగాణ ప్రజల ధనం వృధా చేస్తారంటూ మండిపడ్డారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. మల్లన్న సాగర్ ముంపు కాలనీలైన ఆరండర్ కాలనీ, పల్లెపహాడ్ కాలనీలో ఇంటి చెత్త విషయంలో వాగ్వాదం చెలరేగింది. వివాదంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు ఎంటర్ కావడంతో మొదలైన ఘర్షణ కర్రలు, ఇనుపరాడ్లతో దాళ్ల వరకు వెళ్లింది. ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన వారికి గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితులు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై గజ్వేల్ పోలీస్ స్టేషన్లో 2 పార్టీల కార్యకర్తలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కొత్త కమిటీపై సిఐడి విచారణ చేస్తోంది. కొత్త కమిటీపై ఫిర్యాదులు వెలువెత్తుతూ ఉండడంతో విచారణ చేస్తోంది. అయితే హెచ్సీఏపై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ, సిఐడి, ఈడీకి ఫిర్యాదు చేశాయి తెలంగాణ క్రికెట్ సంఘాలు. హెచ్సీఏ పెద్దలు మాఫియాగా మారి దోచుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. హెచ్సీఏ నుంచి విశాఖ ఇండస్ట్రీస్కు 69 కోట్ల రూపాయల నిధులు చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేశారు. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని టీసీఏ డిమాండ్ చేసింది. శ్రీశైలం సమీపంలోని పాలధార పంచదార ఆలయం దగ్గర రేపు శారదాంబ సహిత ఆదిశంకరాచార్య విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. అందుకోసం 3 రోజుల పాటు పాలధార పంచదార ఆలయం వద్ద దేవస్థానం వైదిక కమిటీ సూచనలతో వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తొలి రోజులో భాగంగా ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు, వేద పండితులు యాగశాల ప్రవేశం చేసి మండపారాధన, కలశ స్థాపన, కంకణ ధారణ, శాస్త్రపరమైన విశేష పూజలు నిర్వహిస్తారు. సోమవారం నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎల్లుండి నుంచి జరిగే 2వ విడత బడ్జెట్ సమావేశాల్లో స్పీకర్పై అవిశ్వాస తీర్మానం మీద చర్చ జరగనుంది. 9, 10 తేదీల్లో చర్చ, అనంతరం ఓటింగ్ జరగనుంది. అందువల్ల తమ ఎంపీలందరూ సభకు హాజరవ్వాలని, అందుబాటులో ఉండాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. స్పీకర్ ఓం బిర్లా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని గత నెలలో ప్రతిపక్షాలకు చెందిన 118 మంది ఎంపీలు సంతకాలు చేసి నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసు ఇచ్చిన తర్వాత నుంచే సభ వాయిదా పడి కార్యకలాపాలు నిలిచిపోయాయి.
ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా బెంగాల్ సీఎం మమతా కోల్కతాలో ధర్నా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీని ఓడించాలనే కుట్రతోనే బీజేపీ ఈసీ కలిసి సర్ ప్రక్రియ చేపట్టాయని మండిపడ్డారు. ఇదొక సైలెంట్ రిగ్గింగ్ అని దుయ్యబట్టారు. బతికున్న ఓటర్స్ ని చనిపోయినట్లుగా ప్రకటించారని ఆరోపించారు. వారందరినీ ఈ వేదిక సాక్షిగా ఈసీ ముందు నిలబెడతారని పేర్కొన్నారు. లక్షల మంది అర్హుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఫైర్ అయ్యారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల కారణంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దేశంలో ఎల్పీజీ సరఫరా నిరంతరంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రోపేన్, బ్యూటేన్ గ్యాస్ను ఎక్కువగా ఎల్పీజీ తయారీకి వినియోగించాలని రిఫైనరీలకు ఆదేశాలున్నాయి. దేశంలో వినియోగించే 99% డొమెస్టిక్ ఎల్పీజీని సరఫరా చేస్తున్న 3 పబ్లిక్ కంపెనీలకు ప్రాధాన్యతనిచ్చారు. ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీలకే ఎల్పీజీ అందుబాటులో ఉంచాలని కేంద్రం ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఇంటింటి వంట గ్యాస్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు సహజవాయు మంత్రిత్వ శాఖ చేపడుతోంది. ఎల్పీజీ తయారీలో ఉపయోగించే ప్రోపేన్, బ్యూటేన్ను పెట్రోకెమికల్ ఉత్పత్తులకు మళ్లించరాదని స్పష్టం చేసింది. వ్యాపారవేత్త అనిల్ అంబానీ సంస్థల్లో ఈడీ సోదాలు చేపట్టింది. ముంబై, హైదరాబాద్ నగరాల్లో తనిఖీలను నిర్వహించింది. 2 నగరాల్లో ఉన్న ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఇళ్లపై సోదాలు జరిపింది. సుమారు 10 నుంచి 12 లొకేషన్స్ లో ఆ తనిఖీలు చేపట్టింది. సుమారు 15 మంది సిబ్బంది సోదాల్లో పాల్గొన్నట్లుగా ఈడీ అధికారి తెలిపారు. అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలపై బ్యాంక్ ఫ్రాడ్, మనీ లాండరింగ్ కేసుల్లో ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. గత నెలలో ముంబైలో ఉన్న అనిల్ అంబానీ ఇంటిని ఈడీ అటాచ్ చేసింది. ఆ నివాసం సుమారు 3,500 కోట్ల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు దాటేశాయి. మార్చి తొలి వారంలోనే ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఖమ్మం, మహబూబాబాద్, కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లో 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా వాతావరణ నిపుణులు తెలిపారు. రాబోయే 3 రోజులు పలు జిల్లాల్లో సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మార్చి 16 తర్వాత అకాల వర్షాలు కురుస్తాయని తెలిపింది.